నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు ఆధ్యాత్మికవేత్త శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మనకి ఆగస్ట్ నుంచి ముహూర్తాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ఆషాఢంలో మనకి ముహూర్తాలు ఏవి రాలేదు. అయితే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న వారు 18 పాయింట్స్ అని ఒకటి ఉంటుంది, అవి మ్యాచ్ అయితే సరిపోతుంది అంటారు. అవి కాకుండా ఇంకా ఏవైనా చూసుకోవాలా సార్? 100% చాలా విషయాలు చూడాలమ్మా. 18 పాయింట్లు అనేది ఒక 5 to 10% వరకే దాని ఇది అనేది. మిగతా చాలా అంశాలు చూడాలి. అందులో మొట్టమొదటిగా మీరు చూడాల్సింది ఏమిటంటే ఏ నక్షత్రం వారికి ఏ నక్షత్రం వారితో మనసు కలుస్తుంది అనేది ఒక లెక్క ఉంటుంది. మనం ఆల్రెడీ యూట్యూబ్లో చేసాము. ఆ నక్షత్రాల మీద కూడా బోల్డ్ అని వీడియోలు ఉన్నాయి అవి. అంటే ఏ స్టార్ వాళ్ళని చేసుకుంటే మనసు కలుస్తుంది. బికాస్ ఆఫ్ ఎందుకు కలవాలి ఫస్ట్ ఈ మనసు అనేటువంటిది ఏంటంటే, ఇద్దరు మనసులు కలిసాయి అనుకోండి, నెగిటివ్ థింకింగ్ తక్కువగా ఉంటుంది అవతల వాళ్ళ మీద, పాజిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలా అంటే, వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులు కానీ పెద్ద పెద్ద తప్పులు కావచ్చు, చిన్న చిన్న తప్పులు కావచ్చు, గుర్తుపెట్టుకోరు, మంచినే గుర్తుపెట్టుకుంటారు. దాని రిజల్ట్ అది. నక్షత్రాధిపతులు కనుక మిత్రులైతే రిజల్ట్ అది. చాలామంది తెలియక ఏం చేస్తారు, కుజ నక్షత్రానికి రాహు నక్షత్రానికి అంటే చిత్త మృగశిర ధనిష్ట నక్షత్రాలతో స్వాతి ఆరుద్ర శతభిషం వాళ్ళతో చేసామనుకోండి, అది గొడవలు ఇస్తుంది. అదేవిధంగా రాహుతో రవి నక్షత్రాలు కావచ్చు, కుజ నక్షత్రాలు కావచ్చు, చంద్ర నక్షత్రాలు కావచ్చు, ఇట్లా కొన్ని ఉంటాయి, అవి చేయకూడదు. అట్లాగే శని నక్షత్రాలతో ఏవి చేయకూడదు అని మనం వీడియోలు చేసాం. అది చూసుకుంటే సరిపోతుంది, స్టార్ టు స్టార్ అనేది. రెండో పాయింట్ ఏంటంటే అమ్మ, అట్రాక్షన్ జోన్స్ అంటారు. అంటే ఇద్దరి మధ్యనే అట్రాక్షన్ ఉంటుంది. కొంతమంది చూడగానే అట్రాక్ట్ అయిపోతాం. ఒక్కోసారి వాళ్ళ లైఫ్లో కూడా ఇంకా మ్యారేజ్ అవ్వకముందు కూడా ఎవరినైనా చూడగానే టక్కన అట్రాక్ట్ అయిపోతారు. అది అక్కడ అందము అని కాదు, అందం లేదని కాదు, వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి, ఏదో మొత్తం మీద వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. బయట చూసే వాళ్ళకి అర్థం కాదు, ఏమిటి వీళ్ళు ఈ అబ్బాయి అంత నార్మల్గా ఉన్నాడు, ఈ అమ్మాయి ఎందుకు అట్రాక్ట్ అవుతుంది అనుకుంటాం. అది ఏదైనా కారణం కావచ్చు. కానీ ఇక్కడ జన్మజాతకంలో మనం చూడాల్సింది ఏమిటంటే, వీనస్ అండ్ మార్స్, కుజుడు శుక్రుడు గనక కోణాల్లో కేంద్రాల్లో లేదా కనెక్ట్ అయ్యి కనుక ఉంటే, ఇద్దరి జాత చక్రాల్లో ఒకరి కుజుడితో ఇంకోటి శుక్రుడు కనెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళ సెక్సువల్ లైఫ్ కూడా బాగుంటుంది. ఓకే, మ్యారిటల్ లైఫ్లో సెక్సువల్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఉండదు, అది కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, అది ఉండకపోతే కూడా దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్రాక్షన్స్ మోస్ట్. దీని తర్వాత మనం చూడాల్సింది సోల్మేట్స్. అంటే సన్ టు సన్ ఎక్కడున్నాడు, వీళ్ళ సన్ జాతకంలో ఎక్కడున్నాడు, వీళ్ళ సన్ ఎక్కడున్నాడు, వీళ్ళిద్దరిది కనెక్టివిటీ చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే సోల్మేట్ అంటాం చూసారా, సోల్ కనెక్ట్ అయింది. నెక్స్ట్ మెర్క్రీస్ చూసుకోవాలి. అంటే మెర్క్రీ అంటే ఇద్దరికి వాక్కు. అంటే అలాగా నేను ఒకటి చెప్తే అవతల వ్యక్తికి అర్థం అవ్వదు, మెర్క్రీ కనుక కనెక్ట్ అవ్వకపోతే. తక్కువ మాట్లాడుకుంటారు బుధుడు కనుక కనెక్ట్ అవ్వకపోతే. బుధుడు కనెక్ట్ అయ్యారనుకోండి, ఇద్దరు బ్యాలెన్స్ ఉంటుంది మాటల్లో. వీళ్ళు చెప్పేది వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పేది వీళ్ళు వింటారు. ఓకే, అది వినసొంపుగా అర్థమయ్యేలాగా ఉంటుంటుంది. కొంతమంది సంవత్సరాల తరబడి వాళ్ళు వివాహ జీవితం సాగుతూ ఉంటుంది, కానీ సరిగ్గా మాట్లాడుకోరు. ఏది ఒకరి ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి చెప్పరు. అమ్మో చెప్తే ఏమవుతుందో, చెప్తే వ్యతిరేకిస్తారేమో. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మెర్క్యూరీ పాడైనప్పుడు ఇద్దరి జాతకాల్లో మెర్క్యూరీ కనెక్ట్ అవ్వలేదనుకోండి మీద వస్తుంది. అంటే ఏమిటి, అమ్మ నా భార్యకి చెప్తే ఇంకేం లేదు, నెగిటివ్ తీస్తుంది, ఇది దానివల్ల గొడవ అవుతుంది ఎందుకు. ఆమె కూడా ఏంటి, అమ్మో ఇది ఈ విషయం కనుక మా హస్బెండ్కి చెప్పుకుంటే అనవసరం గొడవ అవుతుంది, వద్దులే. అంటే ఏమిటి, వీళ్ళు చెప్పే పాయింట్ వీళ్ళకి నెగిటివ్గా అర్థమవుతూ ఉంటుంది మెర్క్యూరీ కనుక కనెక్ట్ అవ్వకపోతే. మెర్క్యూరీ కనెక్ట్ అయ్యడం వీళ్ళు చెప్పే పాయింట్ వీళ్ళకి పాజిటివ్గా అర్థమవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద మెర్క్యూరీ మాయ, బుధుడు. అలాగే జూపిటర్స్. అంటే ఒకరు ధర్మంగా అనుకున్నది ఇంకొకరు ధర్మంగా అనిపించదు జూపిటర్ కనెక్ట్ అవ్వకపోతే. అంటే ఈవిడ ఒక గోశాలకు వెళ్ళి గోలు పెడదామండి అంటే, లేకపోతే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేద్దామని అన్నదనుకోండి ఈవిడ, అతనికి ఏమనిపిస్తుంది అంటే, శివాలయం ఎందుకు పోయి అక్కడ అభిషేకం చేయడం ఎందుకు, ఆ పాలు తీసుకొని ఇంక ఇవ్వచ్చు కదా అంటే. ఓకే, అంటే ఇద్దరికి ఒకటి మ్యాచ్ అవ్వదు ధర్మం విషయంలో. లేదా ఇతని ధర్మం అనుకుంటే అతనికి ఆమెకి ధర్మంగా అనిపించదు, బికాజ్ ఆఫ్ జూపిటర్ కాంబినేషన్ అంటారు దాన్ని. ఇద్దరికి ఒకటే ధర్మంలాగా అనిపిస్తుంది అది కనుక కనెక్ట్ అయితే. అది కర్మాస్ అంటే శాటర్న్, రాహుకేతు, కాలము, మోక్షము, ఇవి వీటిని చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇవి కనుక కనెక్ట్ అయ్యాయి అంటే చాలా మటుకు కనెక్ట్ అయినట్టే. కానీ దీనికంటే ఇంకా ముఖ్యంగా చూసుకోవాల్సిందే అనదర్ స్టెప్, ఇన్డెప్త్గా చూసే స్టెప్ ఇంకోటి ఉంది. అదేమిటి అంటే, ఎవరి జన్మజాతకంలో వాళ్ళకి లగ్నం అంటే ఆ పర్టికులర్ వ్యక్తి ఎలాంటి వాళ్ళు చెప్పొచ్చు మనం.
రెండవది వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది అసలు వివాహ జీవితము, వివాహం తర్వాత ఉండే జీవితము, వివాహ భావం ఎలా ఉందో చెక్ చేస్తాం. అప్పుడు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అమ్మాయి జాతకంలో కూడా వివాహ జీవితం బాగాలేదు, మళ్ళీ బాగాలేని వ్యక్తిని అటాచ్ చేస్తే ఏముంటుంది అసలు? అసలు మ్యాచ్ అవ్వదు. అంటే ఇది ఎట్లా అంటే ఈ మ్యారేజ్ అనే ఒక జర్నీ ఏదైతే ఉందో ఈ జర్నీ ఒక జర్నీతో పోలుద్దాం. అంటే ఉదాహరణకి ఇక్కడ నుంచి ఒక కాళహస్తికి వెళ్ళి రావాలి, లేకపోతే హిమాలయ పర్వతాలకు వెళ్ళి రావాలనుకుందాం. ఒక 50,000 ఖర్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 50,000 ఖర్చు అన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరైనా ఫుల్గా 50,000 ఉండాలి, లేదా ఇద్దరి దగ్గరైనా 25,000 ఉండాలి, ఒక దగ్గర 30 ఉంటే ఇంకో దగ్గర 20 అయినా ఉండాలి. దెన్ ఆ జర్నీ వెళ్ళి రాగలుగుతారు. ఇక్కడ 10 ఇక్కడ 10 ఉంటే సరిపోదు, మధ్యలో ఆగిపోతారు, ఆ జర్నీ వెనక్కి రాలేరు వాళ్ళు. అలాగే మ్యారేజ్ మ్యాచింగ్లో ఇద్దరి జన్మ జాతకాల్లోని ఎవరిదైనా కొంచెం వీక్ ఉంది సంతాన స్థానం, వీళ్ళకి బలంగా ఉంటే మ్యాచ్డ్ పర్లేదు, అంటే వీళ్ళ బలం వీళ్ళకి సంతానం వచ్చేలా చేస్తుంది. లేదా వీళ్ళకి వివాహ జీవితంలో బాగా ఎడబాట్లు ఉన్నాయి కానీ ఇతనికి బాగుంది, బలం ఉంది, అప్పుడు కొంత మ్యాచ్డ్. కానీ ఇద్దరికి వీక్గా ఉన్న వాళ్ళని ఇద్దరిని కలిపితే మ్యాచ్ అవ్వదు. అది అనవసరంగా గొడవలు పెట్టేసుకొని కోటేసుకొని, ఇంకోటి ఏంటి, కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ సెకండ్ మ్యారేజ్ యోగం ఉంటుంది. అలాంటప్పుడు చూసి అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనం ముందుగా ప్రిడిక్ట్ చేయాలి. ఇక్కడ 2 మ్యారేజ్ యోగం ఉంది, సో మీరు మీ అబ్బాయికి లేదా అమ్మాయి అయితే అమ్మాయికి కుంభ వివాహం, అమ్మాయికి అయితే అబ్బాయికి అయితే అర్క వివాహం చేయించండి. అంటే జిల్లేడు మొక్కకు వివాహం చేస్తారు. అది వివాహానికి ఒక 3 నెలల ముందు చేసుకున్నా సరిపోతుంది. చేయించి తర్వాత వివాహం చేయమని చెప్పాలి. అది తెలియకపోతే ఏమవుతుందంటే అంతా బాగుంది, 18 పాయింట్లకి 36కి 18 కలిసేయండి, చేసేయండి మిలిగాయా అంటారు. తీరా చూస్తే వాళ్ళు కొట్టుకొని విడిపోతారు. ఏమిటిది, పాయింట్స్ చూశారు మా వాళ్ళు, అంతా చూశారండి, జాతకాలు చూపించామండి, అయినా విడిపోయాం. ఎందుకు విడిపోయారంటే బికాజ్ ఆఫ్ వీళ్ళ పర్సనల్ చార్ట్లో విడిపోయే యోగాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చూసుకోలేదు. చూసుకోకుండా మనం ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసేటప్పుడు బీపీ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్ కానీ హైగా ఉంటే చేయరు. అవును. ఎందుకు చేయరు అంటే దానికి అది సరిపోదు, ఆ క్యాపబుల్ సరిపోదు, దాన్ని నార్మల్ చేసి అప్పుడు ఆపరేషన్ చేస్తారు. అట్లాగే వీళ్ళ పర్సనల్ చార్ట్లో దీంతో పాటు ఇంకొక పాయింట్ ఉంటుంది, ముఖ్యమైన పాయింట్. వాళ్ళకి అసలు ఇప్పుడు వివాహం చేసుకునే సమయమా కాదా చూడాలి. ఇది చూసుకోకుండా ముహూర్తం కూడా ఏదో తప్పుడు ముహూర్తం పెట్టేసుకొని విడాకుల యోగాలు ఉండి చేసేసాము అంటే వాళ్ళ జీవితం నరకప్రాయం. అస్సలు మామూలుగా ఉంటుంది. నేను చాలామందితో మాట్లాడుతుంటాను కదా, అసలు ఎందుకు చేసుకున్నాను సార్ వివాహం అంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలకి ప్రేమగా ఉండేది అనేది నేర్పించాలి. ఇవన్నీ ఒక ఎత్తు, జాతకం ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు నువ్వు లవ్ చేయి, వచ్చే భార్యను కావచ్చు భర్తను కావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకు, జస్ట్ సింపుల్గా నువ్వు లవ్ చేస్తూ ఉండు, ప్రేమగా ఉండు, అంతా సెట్ అవుతుందని చెప్పగలగాలి. కంప్లైంట్స్ ఏమీ తీసుకోకూడదు వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళిద్దరే చూసుకోమని చెప్పాలి. మనం ఇన్వాల్వ్ అయ్యామా, మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యామా, అది ఇంకొక యోగం, అదొక గ్రహం. మూడో ఇన్వాల్వ్ అయితే అదొక కొత్త గ్రహం ఎంటర్ అయినట్టే అక్కడ. అవ్వకూడదు. అవ్వకుండా వాళ్ళకి ఫస్ట్ బాబు అమ్మాయికి చెప్పాలి పురుషుడు యొక్క తత్వం ఇట్లా ఉంటుంది, పురుషుడు అంటే ఇలా ఉంటాడు. తత్వం తెలియకపోవడం మనకు ప్రాబ్లం అవుతుంది. స్త్రీ అంటే తత్వం ఇలా ఉంటుంది, స్త్రీ తత్వం ఇది. ఆ స్త్రీ తత్వాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలగాలి జాగ్రత్తగా. నువ్వు ఎందుకమ్మా ఒక పక్షిని తెచ్చుకుంటే దాన్ని జాగ్రత్తగా ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా పట్టుకోవాలి, అది ఏం తింటుంది అని ఒక పుస్తకమే తీసుకొని చదువుతాం, గూగుల్లో సెర్చ్ చేస్తాం. ఏదో ఒక పెట్ని పెంచుకుంటే సెర్చ్ చేస్తాం. నువ్వు ఒక జీవిత భాగస్వామి నీ లైఫ్లోకి వస్తున్నప్పుడు నువ్వెంత సెర్చ్ చేయాలి ఎలా ఉండాలని, దాంతో ఎలా ఉండాలని నువ్వు సెర్చ్ చేస్తున్నావు, దాని నుంచి నువ్వేమో ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఒక పెట్తో. అలాగే మనిషితో కూడా నువ్వేదో ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎలా ఉండాలో తెలుసుకోగలగాలి. దెన్ ఆటోమేటిక్గా నీ లైఫ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.